ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్ననే మనమందరం కూడా పెద్ద ఎత్తున విజయదశమి పండుగ జరుపుకున్నాము. ఆ విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారిని చెడుపై మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ, మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా రాబోయే రోజులలో మంచి జరగాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ తోటి ఏదైతే జియో తీసుకొచ్చిందో బీసీలకు 42% రిజర్వేషన్, దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుకి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు దీనికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నో రోజుల నుంచి చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మీరు బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ ని వెంటనే అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నో రోజుల నుంచి కోరుతున్నాము. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ జియో తీసుకొచ్చినందుకు చాలా సంతోషము. ఆ జియో ప్రకారమే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే కొంచెం డౌట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి బాగా దగ్గర వ్యక్తి కోర్టుకు వెళ్లడం జరిగింది, హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు జియో ఎట్లా విడుదల చేస్తారని హైకోర్టు మొన్న అడిగింది. దానికి తుది నిర్ణయము 8వ తేదీ నాడు మళ్ళా కోర్టు డేట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము ఏదైతే దీన్ని తీసుకొచ్చిందో తొందరపాటున, ఒకవైపు కోర్టులో పెండింగ్ ఉండగా రెండో వైపు షెడ్యూల్ ని విడుదల చేయడం, ఇవన్నీ చూస్తుంటే మాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. అంటే ఒకవైపు ప్రభుత్వం మేము 42% బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నారు, రెండో వైపు ప్రభుత్వమే ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తులతోటి కోర్టుకు వెళ్ళరు. రెండోది, ఒకటి మీరు బీసీలకు ఇస్తా అన్న రిజర్వేషన్, రెండోది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మీరు బీసీల సంక్షేమం కొరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 2 సంవత్సరాల మీ లెక్క ప్రకారము 40,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి మీరు కనీసం 4 కోట్లన్నా ఖర్చు పెట్టిర్రా అని మేము అడుగుతాము. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందడానికి ఈ డ్రామా ఆడుతుంది. కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టారు? స్థానిక సంస్థ ఎన్నికలు మీరిచ్చిన షెడ్యూల్ ప్రకారము 9వ తేదీ నాడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి. భారతీయ జనతా పార్టీ దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నది. స్థానిక సంస్థ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు, నైతిక హక్కు లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే స్థానిక సంస్థలను మొత్తం